నమస్తే అండి. మెడిస్టర్ హాస్పిటల్ ఇంద్రేశం నుంచి మాట్లాడుతున్నాము. 26th రోజు నిన్న కాక మొన్న మధ్యాహ్నం 3:30 ఆ టైంలో ఒక యాక్సిడెంట్ కేసు వచ్చిందండి. ఆర్టీఏ ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. అందులో ఒక అబ్బాయి హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, ఒక అబ్బాయి హెల్మెట్ పెట్టుకొని లేడు. ఇద్దరు కేసు వచ్చింది. దాంట్లో ఒక అబ్బాయికి చాలా సీరియస్గా ఉండింది, ఒక అబ్బాయి నార్మల్ హెడ్ ఇంజురీ అయింది, కానీ పెద్దగా లోపల బ్రెయిన్లో కానీ బాడీలో కానీ ఏం చేంజెస్ లేవు. సో ఆ అబ్బాయిని తెల్లారే డిశ్చార్జ్ చేశాము. ఇంకొక అబ్బాయి ఆకాష్ అని ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి బ్రెయిన్లో హెమరేజ్ అయిపోయింది, బ్లీడింగ్ అయిపోయింది బ్రెయిన్లో. వచ్చినప్పుడే అబ్బాయి కండిషన్ వాజ్ క్రిటికల్, అంటే నార్మల్గా శ్వాస తీసుకునే కండిషన్లో కూడా లేరు, వెంటిలేటర్ మీద పెట్టాల్సిన కండిషన్లో ఉన్నారు ఆ అబ్బాయి. సో సిటీ స్కాన్ చేసి పేషెంట్కి వాళ్ళ ఫాదర్కి తమ్ముడు తర్వాత వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. వెంటిలేటర్ మీద పెట్టి ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాం. లోపల బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ పేషెంట్ కండిషన్ కానీ ఏదైనా డిటోరేట్ అయితే ఇమీడియట్గా డీకంప్రెషన్ సర్జరీ అనేది చేయాల్సి ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశామండి. వాళ్ళంతా విల్లింగ్ అయిపోయిన తర్వాత పేషెంట్కి అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. ఇమీడియట్ సిటీ స్కాన్ మళ్ళీ రిపీట్ చేసుకున్న తర్వాత కండిషన్ అనేది వర్సన్ అవుతూ ఉండింది, లోపల బ్లీడ్ పెరుగుతుంది. సో వీ హ్యావ్ టు టేకప్ ఫర్ ఎమర్జెన్సీ సర్జరీ. సో ప్రాపర్ న్యూరో సర్జన్ అండర్ స్ట్రిక్ట్ ఎవ్రీ ప్రోటోకాల్ ప్రకారం న్యూరో సర్జరీకి తీసుకున్నాము. లోపల ఆల్మోస్ట్ 2.5 లీటర్స్ వరకు బ్లీడ్ ఉండింది. అదంతా ఎవాక్యువేట్ చేసి స్టెబిలైజ్ చేశాము. కండిషన్ని స్టెబిలైజ్ చేశాక పేషెంట్ ఐసీయూకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత నైట్ టైము హీ గాట్ వెంట్రికులర్ అర్థిమియాస్, అంటే స్ట్రోక్ లాగా, హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది. వచ్చాక కూడా డాక్టర్స్, ఐసీయూ టీమ్ డాక్టర్స్ డీసీ షాక్ ఇచ్చి స్టెబిలైజ్ చేసి చాలా ట్రై చేశారు. 2-3 టైమ్స్ రిపీటెడ్గా షాక్ రావడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యి అబ్బాయి డెత్ అనేది అయ్యిందండి. ఇది హై రిస్క్. కంప్లీట్గా వీడియో రికార్డింగ్, హాస్పిటల్ ప్రోటోకాల్స్ ప్రకారం రికార్డింగ్, డాక్యుమెంటేషన్, ఎవ్రీథింగ్, సైన్స్, ఎవ్రీథింగ్ సిగ్నేచర్స్ తీసుకొని కేసు అనేది టేకప్ చేయటం కానీ డీల్ చేయటం అనేది కానీ జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్ ఈజ్ అకార్డింగ్ టు మెడికల్ గైడ్లైన్స్ మాత్రమే కానీ ప్రోటోకాల్స్ అనేవి వెళ్ళున్నాయి. ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం రిపీటెడ్గా వాళ్ళ ఫాదర్కిను వాళ్ళ బ్రదర్కిను కౌన్సిలింగ్ చేస్తూనే ఉన్నారు డాక్టర్స్. జరిగిన ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కూడా, అటాక్ జరిగినప్పుడు కూడా, హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా కౌన్సిలింగ్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్.